ఫస్ట్ నేను ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషను. అది b - c x² + c - a ఇంటూ x ప్లస్ a - b = 0. వీటి యొక్క రూట్స్ రెండు ఈక్వల్ అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a + c / b అని అడిగాడు. ఆన్సర్స్ చూస్తే చాలా సింపుల్గా ఉన్నాయి, 1 2 3 4 అని. కాకపోతే దీనికి అనుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది అట్ 10th క్లాస్ లెవెల్కి. మీరు ఈ ప్రాబ్లం ట్రై చేయండి, చూడండి. 2 minutesలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సొల్యూషన్ని. సరే, మనం ఇప్పుడు సొల్యూషన్కి వెళ్దాం. ఓకే, జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూసుకుంటే మనకి అది ax² + bx + c = 0 ఫామ్లో ఉంది. మనకి క్వాడ్రాటిక్ ఫార్ములా తెలుసు, అదేంటి -b ± (√b² - 4ac/2a). ఆల్రెడీ మనం నేర్చుకున్నాం b² - 4acని డిస్క్రిమినెంట్ అంటారని. ఇది డిసైడ్ చేస్తుంది. ఇది కానీ 0 అయిందనుకోండి మనకి అప్పుడు ఈక్వల్ రూట్స్ వస్తాయి. -b/2a, -b/2a అవుతుంది, ఎందుకంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది కాబట్టి. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఈక్వల్ రూట్స్ అన్నాడు కాబట్టి ఆ డిస్క్రిమినెంట్ అనేటువంటి b² - 4ac 0 అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఈ ఒరిజినల్ ఈక్వేషన్లో కంపేర్ చేస్తే x² కోఎఫిషియంట్ a వచ్చి అంటే x² కోఎఫిషియంట్ a వచ్చి b - c అవుతుంది, x కోఎఫిషియంట్ b వచ్చి c - a అవుతుంది, కాన్స్టెంట్ c వచ్చి a - b అవుతుంది. సో ఇప్పుడు మనం b² - 4acలో ఈక్వల్ టు 0 చేస్తే అంటే b బదులు మనం c - c² - 4 ఇంటూ ac కదా, ac అంటే b - c ఇంటూ a - b = 0 పెట్టేస్తే అయిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఇంతవరకు చేయగలుగుతారు. సో ఇక్కడి నుంచి మనం అసలు a + c/b టర్మ్ని ఎలా డెరైవ్ చేస్తామని చూడండి. ఓకే, సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ c - c² ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అవుతుంది c² + a² - 2ac అవుతుంది, అంటే a - b² ఫార్ములాలో కన్నా -4 ఇంటూ, సో ఇక్కడ లోపలిదాన్ని మల్టిప్లై చేస్తాను. b ఇంటూ a ba, b ఇంటూ b - b² c ఇంటూ a - ca c ప్లస్ - b ఈస్ ప్లస్ bc, రైట్. ఇప్పుడు నేను ఈ 4 తోటి ఇంటర్నల్ టర్మ్స్ని -4 తోటి ఇంటర్నల్ టర్మ్స్ని మల్టిప్లై చేస్తాను. సో అప్పుడే అవుతుంది, డైరెక్షన్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ +4b అవుతుంది, ఇక్కడ +4ac అవుతుంది, ఇక్కడ -4bc అవుతుంది = 0. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ c² + a² - 2ac ఉంది కదా, సో ఇక్కడ ఒక 4ac ఉంది. ఈ 4ac నుంచి 2ac పోతే పాజిటివ్ 2ac అవుతుంది కదా. ఓకే, సో ఇక్కడ పాజిటివ్ 2acని రాశాను, మిగతా టర్మ్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాశాను. సో ఇది చూస్తే మనకి a + b² ఫార్ములా ఇక్కడ ఉంది, అందుకోసం దీన్ని మనం a + c² రాసుకోవచ్చు. సో ఇక్కడ 4b² నేను 2b² రాసుకున్నాను. ఓకే, సో ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి కదా, -4ba - 4bc. ఈ రెండు నుంచి b కామన్ ఉంది, 4 కామన్ ఉంది. సో రెండింటిని కామన్ తీస్తున్నాను. 4 నేను 2 × 2గా రాసుకుంటున్నాను. 4bని కామన్ తీస్తే రెండిట్లో బ్రాకెట్లో మనకి a + c అని వస్తుంది, రైట్. సో ఈ నెగిటివ్ సైన్ అలానే బయట వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ ఇది కూడా మనకి ఒక a² + b² - 2ab ఫార్మాట్లో వచ్చింది చూడండి. ఇక్కడ a అంటే మొత్తం a + c, b అంటే 2b, -2 ఇంటూ a అంటే ఇదిగో ఇక్కడ a + c, b అంటే 2b. ఓకే, సో ఇది కూడా a - b² ఫార్మాట్లో ఉంది కాబట్టి మనం మొత్తాన్ని ఇక్కడ a అనేది a + c అవుతుంది, b అనేది 2b అవుతుంది. సో మనం a + c - 2b² రాసాం = 0. సో స్క్వేర్ 0 అయితే బేస్ టర్మ్ కూడా 0 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు a + cని ఒక పక్కన ఉంచుకొని 2bని ఇంకో సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్కి పంపిస్తాను = b అవుతుంది. సో b ఇటు పక్క వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. సో a + c/b వచ్చి మనకి 2 అవుతుంది. ఇలాంటి మోర్ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ కావాలంటే మీరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.